భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరంలో విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశము నిర్వహించారు. ఎన్నికలు జరిగిన తర్వాత రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడానికి రాజమండ్రిలో ఈ రోజు మంజీరా హోటల్లోని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభించడం జరిగింది. ప్రకాశం జిల్లా నుండి జిల్లా అధికార ప్రతినిధిగా వెల్లంకొండ విజయలక్ష్మి హాజరైనారు. ఈ సమావేశంలో దాదాపుగా 2500 మంది హాజరవుతున్నారు. కేంద్ర మంత్రులు శ్రీ ఎల్ మురుగన్ గారు, శ్రీ భూపతి రాజు గారు, శ్రీనివాస్ వర్మ గారు, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ గారు, రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ అరుణ్ సింగ్ గారు, జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ సోము వీర్రాజు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కాశీ విశ్వనాథరాజు గారు, రాష్ట్ర ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్యవర్గ ప్రధాన నాయకులు, కార్యవర్గ సభ్యులు, జాతీయ నాయకులు, జిల్లా నాయకులు, మోర్చా నాయకులు, యువజన నాయకులు, ట్రైబల్ వెల్ఫేర్ మైనారిటీ, ఎస్సీ ఎస్టీ మోర్చా నాయకులు అందరూ కూడా మండల స్థాయి నాయకులతో సహా ఈ విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశము చాలా విజయవంతంగాను ఇక్కడ అందరూ కూడా సమావేశమయ్యారు. అంతేకాకుండా ఇక్కడ ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మూడోసారి ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టిన సందర్భంగా ఈ విజయాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లటం కోసం అని చెప్పి ధన్యవాద తీర్మానాలు కూడా ప్రవేశపెట్టారు. ఇందులో ధన్యవాద తీర్మానం ప్రవేశపెడితేను మిగతా వారు ఆమోదం పొందటమే కాకుండా వారి యొక్క అభిప్రాయాలను మన ఎన్డీఏకి ఈసారి ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు రాష్ట్ర స్థాయిలో అత్యధికంగాను సీట్లు మనము కైవసం చేసుకున్నాము. కానీ దేశవ్యాప్తంగా మనకి ఓట్లు తగ్గాయి అని అనుకుంటున్నారు, కానీ మనకి స్థానాలు తగ్గాయి కానీ ఓటింగ్ శాతం పెరిగింది అనేది చాలా గట్టిగా ఈ విషయాన్ని ప్రతిపక్షాలు అయిన ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఇండియా కూటమికి ఇది చేయాలి అన్న విషయం కూడా చాలా స్పష్టంగా జాతీయ నాయకులందరూ కూడా ఈ యొక్క సమావేశాన్ని మన ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర స్థాయి మీటింగ్ ని అందరూ కూడా విజయవంతం చేసి కార్యకర్తలందరికీ కూడా ఉత్తేజాన్ని నింపి బలంగా మన విజయాన్ని ప్రజల్లోని ఉంచి మంచి ఆలోచనతోటి సభ్యుల్ని చేర్చుకుంటూ అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు వెళ్తూ వికసిత భారత్ డిజిటల్ ఇండియా అనే పేరుతోటి దేశానికి న్యాయం చేయాలి అని చెప్పి ప్రజల్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. తలసరి ఆదాయాన్ని ప్రతి ఒక్కరికి పెంచే విధంగా ఉండాలి కానీ తలసరి అప్పుని ప్రజలకు పంచకూడదు అనే దాంతో భారతదేశాన్ని అఖండ భారతదేశంగా 11వ స్థానం నుంచి 5వ స్థానానికి తీసుకొని వచ్చిన మోడీ ఈ మూడోసారి గవర్నమెంట్ లో చరిత్రని పునరావృతం చేస్తాము. ప్రజలందరికీ వచ్చిన కార్యకర్తలందరికీ చాలా సంతోషాన్ని నింపి సమావేశాన్ని ముగించారు.